రైతు బంధు ఎంతమందికి వచ్చింది అంటే ఎవరికి రాలేదంటున్నారు, ఇప్పటికి కూడా ఇంకా రాలేదంటున్నారు. మిత్రులారా, మీరు కూడా మెసేజ్ పెట్టండి, మీరు కూడా మీ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలియజేయండి, షేర్ చేయండి. ఎందుకంటే రైతు బంధు ఎవరికి రాలేదు, కేవలం అద్దెకరానికి అటు ఇటు ఉన్న వాళ్ళకి మాత్రం వేసి బంధు పెట్టారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. నేను చాలామందిని ఎంక్వైరీ చేస్తే ఎవరికి రైతు బంధు రాలేదని చెప్తున్నారు, ఇంక్లూడింగ్ నాకు కూడా రైతు బంధు రాలేదు. 1.5 ఎకరాలు ఏముంటుంది నాకు, అది కూడా ఇప్పటిదాకా రైతు బంధు వచ్చినటువంటి అయితే కనపడతలేదు. మరి గత ప్రభుత్వం ఎలా చేస్తుండే అంటే ఫస్ట్ ఎకరం లోపల ఉన్న వాళ్ళకు ఫస్ట్ వేస్తుండే, తెల్లారి రోజు నుంచి 2 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి వేస్తుండే, ఇట్లా డే బై డే చెప్తుండే. వీళ్ళు చెప్పి కూడా దాదాపు వారం కావస్తున్నది, ఇప్పటిదాకా కనీసం ఎకరం ఉన్నోనికి కూడా రైతు బంధు పైసలు పడలేదు. ఏడా అంటే ఏదో హైప్ చేసి వాళ్ళ పత్రికలు ఎలాగో ఉంటాయి కదా, వాళ్ళ పత్రికలు ఎక్కడ కూడా రైతు బంధు పైసలు పడలేదని ఈ భజన పత్రికలు ఎట్టి పరిస్థితుల్లో రాయవు. సో కాబట్టి రైతు బంధు పైసల గురించి ఎవరు అడిగేటోడు ఎవడు లేడు ప్రస్తుతానికి. ఏ మీడియా లేదు, ఏ యూట్యూబ్ ఛానల్ లేదు, ఏ శాటిలైట్ ఛానల్ లేదు, ఏ పత్రిక లేదు, ఎవరు లేదు. సో మనమే ప్రశ్నించుకోవాలి, మనమే అడగాలి, మన బాధని మనమే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూడండి, ఏ పత్రిక కూడా రైతు బంధు పైసలు పడలేదు అని చెప్పేసి ఎవరు రాయలేదు, వాస్తవానికి కూడా పడలేదు. పోనీ పడ్డాయా చెప్పండి మిత్రులారా, మీరనే చెప్పండి, రైతు బంధు పైసలు పడ్డాయా పడలేదా మీరనే చెప్పండి. ఎవరిని అడిగినా ఎవరిని కదిలించినా కానీ రైతు బంధు పైసలు రాలేదు అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పిండు, ఎకరానికి 15,000 కింద 7,500 ఇస్తా అని చెప్పిండు. అది పోయింది, పక్కన పెట్టారు. సరే వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళకు పొందుబాటు కాలేదు, ఇంకా కుర్చీలు ఏంది పరిస్థితి అనేది అర్థం అవుతలేదు కాబట్టి, ఆర్థిక పరిస్థితి మీద వాళ్ళకి క్లారిటీ లేదు కాబట్టి పాత పైసలే వేస్తాము అని చెప్పారు. ఏది 5,000 రూపాయలు ఎకరం చొప్పున వేస్తాము, రైతు బందే ఇస్తాము, రైతు భరోసా ఇయ్యము, రైతు బందే ఇస్తాము ఈసారికి అన్నాడు. అట్ట కూడా తెలంగాణ రైతులు సరే పాటు సచ్చినం సొమ్ము వచ్చినంతే అన్నట్టుగా, సరే ఎంతో కొంత వస్తే ఇప్పుడు యాసంగికి అక్కడికి వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా సరే పోన్లే అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఓకే అనుకున్నారు. రైతాంగం కూడా ఎక్కడ కూడా ఎలాంటి అదనలే. కానీ వాళ్ళు చెప్పి కూడా వారం పైన అయిపోతుంది, ఇప్పటిదాకా కనీసం ఏడ కూడా రైతు బంధు పైసలు పడ్డట్టు అయితే దాఖలాలు లేవు. మరి ఎందుకు ఈ జాప్యం? ఇదేదో ఊరించి ఈ పత్రికల్లో ఆయన రైతు బంధు పైసలు పడుతున్నాయి అన్నప్పుడు ఎట్లా రాసినాయి పత్రికలు? ఎన్నడ రాసింది వాళ్ళు? ఇగో ఈ పత్రికలు ఏమని రాసినాయి మిత్రులారా, 12 తారీఖు నాడు పత్రికలు అంటే ఏమని రాసినాయి? 3 రోజుల క్రితం పెట్టుబడి సాయం రిలీజు, యాసంగి కోసం పాత పద్ధతిలోనే ఎకరానికి 5,000 అని చెప్పేసి ఇవి రాసినాయి కదా. అన్ని పత్రికలు రాసినాయి, ఈ పత్రికే కాదు, ఇక మిగతా పత్రికలు కూడా చూపిస్తాం మీకు. 12 తారీఖు నాడు ఎట్ట భజన చేసినాయో చూడండి ఒక్కొక్క పత్రిక. ఇగో ఎట్ట రాసింది, ఇగో నేటి నుంచే రైతు బంధు అని ఈ పత్రిక కూడా రాసింది. ఇంకా మరొక పత్రిక అయినటువంటి భజన పత్రికల్లో ఆ పెద్ద పాత్ర పోషిస్తున్నటువంటి ఈనాడు కూడా ఏమని రాసింది? 12 తారీఖు నాడు చూడండి ఏమని రాసింది? పెట్టుబడి సాయం విడుదల అని చెప్పేసి రాసింది. కానీ ఇప్పటిదాకా కనీసము ఆ పైసలు పడ్డ దాఖలాలు అయితే ఏడ కనపడతలేదు. ఎవరికి కూడా రాలేదంట. రైతాంగం అదే గగ్గోలు పెడుతున్నది, రాలేదు, మన పైసలు ఆడు మింగేసిండు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎక్కడ పోయినా 7,700 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి అనేది ఒక సగటు రైతుగా ప్రశ్నిస్తున్నటువంటి మాట ఇది. మరి ఎక్కడ పోయినాయి 7,700 కోట్ల రూపాయలు? ఎక్కడ పోయినాయి? ఈనాడు రాసింది ఆ రోజు వచ్చినాయి పడిపోయినాయి అకౌంట్లలో అని చెప్పేసి. ఆంధ్రజ్యోతి రాసింది, మన కాంగ్రెస్ కరపత్రిక అయినటువంటి ఈ వెలుగు పేపర్ కూడా, ఈ తెలంగాణ పాలిట చీకటైనటువంటి ఈ వెలుగు పేపర్ కూడా పెట్టుబడి సాయం వచ్చేసింది పైసలు అని రాసింది. ఈ సన్నాసులు మరి ఎన్నడూ కూడా మరి ఇంకా రాలేదు పైసలు, రైతులు ఆగమైపోతున్నారు, ఇంకా రాలేదని వాళ్ళు రాయాలి కదా. అది రాయకుండా ఈ భజన మామూలు భజన కాదు, రకరకాల భజన దందాకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి వార్తలను ప్రధానంగా రాసుకున్నారు. 4 రోజులు అయిపోయింది ఇవాళకి చెప్పి, 5వ రోజు నడుస్తుంది. 11 తారీఖు నాడు చెప్పి రిలీజ్ చేస్తున్నాం ఇవ్వాలని చెప్పేసి. ఇలా 15వ తారీఖు 11, 12, 13, 14, 15 5 రోజులు. ఈ లెక్క ప్రకారము సరే 11, 12 నాడు ఒక ఎకరం ఉన్న వాళ్ళకి పడితే 12 నాడు 1 ఎకరం ఉన్న వాళ్ళకి పడాలి, 13 తారీఖు నాడు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి పడాలి, 14 తారీఖు నాడు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి పడాలి, ఇవాళ 15 తారీఖు నాడు 4 నుంచి 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఇవాళ పడాలి. మరి పడ్డదా? 1 ఎకరం వాళ్ళకు కూడా కనీసం గతి లేదు ఇప్పటిదాకా. మరి రైతాంగం వ్యవసాయం చేసుకోవాలన్నా లేదా? ఇప్పటికే మీరు ఏ మాత్రం అడిపెట్టిరు? ఏమంటారు చూస్తాం, మన అడుగు చాలా దరిద్రం అని చెప్పేసి మీ ఐరన్లకు ఏ పాటి పెట్టిర్రో మీ మహత్యము అప్పుడే సాగర్ కింద క్రాప్ హాలిడే ప్రకటించారు. అప్పుడే సాగర్ కింద, ఎడమ కాలువ కింద, సాగర్ కింద క్రాప్ హాలిడే ప్రకటించారు. మీరు పంటలు వేసుకోవద్దు, మేము నీళ్ళు ఇయ్యము అని చెప్పారు. ఇక రేపు కరెంటు పవర్ హాలిడేస్ ప్రకటిస్తారు. రేపు అగ్రికల్చర్ కూడా పూర్తి స్థాయిలో ఇంకా హాలిడేలు ప్రకటించి నిమ్మలంగా కూర్చుంటారు.
సో కాబట్టి ఇదంతా ఒకవైపు నడుస్తుంది. దీని మీద కనీసం మళ్ళీ రివ్యూ లేదు, కనీసం పడ్డాయా పర్లేదా, ఏ వ్యవసాయ అధికారులను కానీ రైతు బంధుకు సంబంధించినటువంటి అధికారులను కానీ ఎవరిని కూడా ఆయన కనీసం మందలించినటువంటి దాఖలాలు లేవు, మందలించినటువంటి పాపాన పోలేదు.